ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సిట్ రిమాండ్ రిపోర్ట్ పై న్యాయ పోరాటం చేస్తామన్నారు సిఐ నాగరాజు తరపు న్యాయవాది సాంబశివరావు. రిమాండ్ రిపోర్ట్లో ఆధారాలు లేవన్నారు. కన్ఫెషన్, ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ చేశారన్నారు. 17 మంది సాక్షులను మాత్రం విచారించారన్నారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. ఈరోజు నాగరాజు గారిని రిమాండ్ చేశారు. 14 రోజులు రిమాండ్ చేశారండి. రాజమండ్రికి ఈ రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి మేము ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. మేము ఈ విషయం మీద న్యాయ పోరాటం చేస్తాము. నాగరాజు గారిని మాత్రం ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారు ఈ కేసులో అని చెప్తాను. రిమాండ్ రిపోర్టు పూర్తిగా వేయాలని వాళ్ళు 17 మంది సాక్షులు మాత్రం విచారించారు. చూస్తాం, పరిశీలిస్తున్నాం. ఎప్పుడు బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలనేది కూడా మేము పరిశీలిస్తాము. దాన్ని బట్టి తగిన సమయంలో మేము మూవ్ చేసాము. ఓన్లీ ఇదేనా కన్ఫెషన్ మీదే ఈ కేసు నమోదు చేశారండి. సరైన సాక్ష్యాధారం లేకపోయినా ఈ ఫాల్స్గా ఈ కేసులు ఇంప్లికేట్ చేశారు. సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజుకి రిమాండ్ విధించడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మా సారు మంచివారు అంటూ ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు చాలా న్యాయం చేశారండి సారు. నా భర్త చనిపోతే న్యాయం చేశారండి మా సారు మంచివారు సార్. అమ్మా